ఏంది చెవిటి మూగ గుడ్డి వారికి ఫ్రీయా? చెవుడని చెప్పి ఫ్రీగా తిందాం. నేను చెవిటోనక్క, ఒక ప్లేట్ బజ్జీ వేసేయండి. సరే బాబు. దీంట్లో పొద్దున్న బల్లి పడింది కదా, ఇవే పెడతామా వీడికి? బల్లా ఏం కాదులేరా, నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్తాను. బల్లానంగానే పారిపోతున్నాడు. అవునక్క, వీడి చోటు కాదేమో. కావాలనే చేస్తున్నారా? అయితే ఇప్పుడు వేరే గెటప్ లో వెళ్దాం. గెటప్ చేంజ్. బా బా బాబా బా. వీడికి డౌటే అక్క. చూద్దాం. సార్ మీరు చెప్పినవన్నీ ఒక పిల్లల్లో మ్యాచ్ అవుతున్నాయి సార్. వీడే ఉంటాడు సార్ దొంగ. సార్ పాపం వాడు మూగోడు సార్. దీంట్లో కూడా మూగోడు అని ఉంది సార్. నాకు మాట్లాడు సార్. అక్క నమస్తే సార్. సెల్యూట్ సార్. సరే సరే. రే అమ్మో, జలక్ బల ఇచ్చాంరా. మనల్నే మోసం చేద్దాం అనుకున్నాడాక. అది అసంభవం. ఈ గెటప్ లో అయినా వర్కౌట్ అయితే బాగుంటది. డబ్బులి బాబు. ఏం మాట్లాడుతున్నావు అక్క? గుడ్డోళ్ళకి ఫ్రీ అన్నారు కదా, ఇక్కడ చూడు. మరి ఇక్కడ కనిపించిందిరా. పిల్ల బచ్చా. నేనా? నువ్వేరా? నేను పిల్ల బచ్చనా? ఎవరినాక పిల్ల బచ్చ అంటున్నావు? నిన్నేరా. తెలుసు కదా, మనం ఎక్కడుంటే అక్కడ సమస్యలే ఉండవు. నువ్వు ఉంటే సమస్యలు ఉండవంటావు. అటు చూడు. చిల్లర లేదనా? ఎక్కడన్నా దాపో. సరే చిల్లర ఉంటే బాగుండు. ఇప్పుడు ఇది ఒక సమస్య. 500 ఏం లాభం? అవసరానికి పనికొస్తలేదు. రే నేనుంటే మనిషి గర్వంగా నడుచుకుంటా పోతాడు. గర్వంగా చూడు. వామ్మో, వీడు కూడా దొంగలాగా ఉన్నాడు. అసలే నా దగ్గర 500 నోట్ల కట్ట ఉంది. ఎందుకైనా మంచిది, వేరే దారిలో వెళ్ళిపోదాం. నువ్వుంటే మనిషి అనుక్షణం భయంతోనే నడుస్తాడు. అదే నేనుంటే నో భయం, చిల్లుంటాడు. రే నేను పెద్ద పెద్ద బ్యాంకుల్లో లాకర్లలో ఉంటానురా. కరెక్టే, అద్దిరా నా రేంజ్. కానీ నేను పొద్దున పాల ప్యాకెట్ కోసం పప్పుల డబ్బాలో ఉంటా. పిల్లలకి చిప్స్ కోసం పిల్లోస్ కింద ఉంటా. ఒక్కటి చెప్తా విను, గల్లీలో నువ్వు లేని షాపులు ఉంటాయేమో గాని నేను లేకుండా షాపే ఉండదు. రా బాబు రా, మంచి మంచి షర్ట్లు ఉన్నాయరా మన దగ్గర. తీసుకో, ఏ షర్ట్ కావాలి? ఈమె బిజినెస్ ఏందిరా ఇంత మంచిగా నడుస్తా ఉంది? ఇది లేక 500. ఇదొకటి చేద్దాం అన్న. ఒక్క నిమిషం అన్న, షర్ట్ ఎంతకి ఇచ్చిందన్నా? 500 అన్నా? వా 500? మన కాడ ఇట్లాంటి షర్ట్లు 300కే ఉన్నాయి కదన్నా. అవునా? జనాలు ఇష్టం వచ్చిన రేట్లు పెట్టుకుంటున్నారు. రేపు నేను మా ఫ్రెండ్స్ తో వస్తలే అన్నా. ఓకే ఓకే మంచిదన్నా. ఒక్కడు కూడా వస్తలేడు మన దగ్గరికి. ఎంత తమ్ముడు? 300. ఓరే తమ్ముడు, మన దగ్గర నీకు సరిపోయే బట్టలు 100 రూపాయలేరా. 100. నెక్స్ట్ టైం అడి ఓదు ఇడికేరా. ఎంతకిచ్చిందన్న బట్టలు? ఏదో ఆఫర్ అంట బాబు, 5 షర్ట్లు ఫ్రీ ఇచ్చింది. ఆఫర్ పెట్టి 5 షర్ట్లు ఇచ్చిందా? మన దగ్గర 10 షర్ట్లు ఫ్రీ. అవునా? అయితే తీసుకుంటానా? ప్లాన్ గుర్తుంది కదా. అంతా నేను చూసుకుంటా. మన దగ్గర ఆఫర్ మామూలుగా ఉండదన్నా. అక్కడ 5, ఇక్కడ 10. జర్రి పప్పెంట్రాయుడు. తీసుకోనా? తీసుకో. 10 లక్షలు రా. ఎక్కడ పెట్టావురా? గుర్తొస్తలేదక్క. ఆ బాబా దగ్గరికి తీసుకెళ్దాం. ఆ బాబానే కరెక్ట్ రా. రండి. నమస్కారం బాబా. చెప్పండి. వీడు డబ్బులు దాచిపెట్టి గతం మర్చిపోయినాడు. ఎలాగైనా సరే మీరు వానికి గతం గుర్తు తెప్పించాలా. వానికి గతం గుర్తు రావాలంటే వాని తల బకెట్లో ముంచండి. ముంచు. ఏం గుర్తొచ్చిందో చెప్పు. సూట్ కేసు తీసుకుని మా ఇంట్లో నుండి బయలుదేరా. తర్వాత నాకంతా గుర్తుంది. మళ్ళీ ముంచండి. పొలం దగ్గరికి వెళ్ళా. ఇట్లయితే కాదు. నువ్వు చేదిరా. చెప్పరా, గుర్తు తెచ్చుకో. మొత్తం గుర్తు తెచ్చుకో. చెప్పరా. ఇంకేం చెప్తాడు? పోయాడు. నేను జంపు.